హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ వరల్డ్ శ్రావణ ప్రియం. ఇవాళ స్పెషల్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఎంతో టేస్టీగా ఉండి సోయా చంక్స్ తోటి టేస్టీ పకోడీ రెసిపీని అయితే చేసి చూపించిపోతున్నానండి. ముఖ్యంగా ఈ మీల్ మేకర్స్లో మనకి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలాగే మజిల్ గ్రోత్కి, బోన్స్కి, ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిదండి ఈ మీల్ మేకర్. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మీల్ మేకర్ పకోడీ 5 నిమిషాల్లో చకచకా చేసేయచ్చు. మరి దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 1 కప్పు వరకు మీల్ మేకర్ తీసుకోవాలి. ఇలా మీడియం సైజ్ మీల్ మేకర్ని తీసుకోండి, పకోడీ అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు మనం బాగా బాయిల్ చేసిన హాట్ వాటర్ని వేసుకోవాలండి. ఈ చంక్స్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాల్సిన పని లేదు. ఇలా హాట్ వాటర్ వేసి 2-3 నిమిషాలు బాగా సోక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాలు నానిన తర్వాత చూడండి చంక్స్ అన్నీ కూడా డబుల్ సైజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు హాట్ వాటర్ అంతా కూడా కూల్ అయిన తర్వాత ఈ వాటర్ నుండి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా చేతిలోకి తీసుకుని ఇలా పిండేశారంటే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అసలు వాటర్ లేకుండా చూసుకోండి, ఇలా డ్రైగానే ఉండాలి. వీటన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం సెపరేట్ చేసుకున్న సోయా చంక్స్ అన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. దీంతో పాటు కొంచెం చాట్ మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇందులోనే 2 లేదా 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే చక్కగా బియ్యం పిండినైనా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 లేదా 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలండి. ఇలా శనగపిండి వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. అస్సలు ఎక్కువ వేయద్దండి. వాటర్ ఎక్కువ అయితే మాత్రం ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తాయి మీల్ మేకర్స్. ఇప్పుడు వీటిని ఇలా రఫ్ చేసుకుంటూ పిండి అంతా కూడా మీల్ మేకర్స్కి పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ లోపల మనం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది రెడీగా ఉంచుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చూసుకుని హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. ఇవి వేసిన వెంటనే హై ఫ్లేమ్లోంచి లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మీల్ మేకర్ లోపల వరకు వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే రబ్బర్ లాగా అయిపోతుంది, టేస్ట్ అనేది అంతగా బాగుండదు. సో చూసారు కదా, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయండి. సో ఇలా లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఇంకేముంది. ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇందులోకి మంచి లుక్ అలాగే టేస్ట్ రావడం కోసం ఇలా ఫ్రై చేసిన కరివేపాకును కూడా వేసుకుని ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం పిండుకుని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.